మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి లలిత శ్రీపతి గారి కథ ఆకాశమే హద్దు, అవకాశం వదలొద్దు వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? రమణి సిల్క్స్ పెళ్ళిళ్ళకి, అన్ని రకాల శుభకార్యాల కోసం, మా ప్రత్యేక వస్త్రాల కోసం మా షోరూంకి విచ్చేయండి. మా 3వ షోరూం త్వరలో హైదరాబాద్లో. టీవీలో వస్తున్న ప్రకటనలో రమణి సిల్క్స్ యజమానురాలు రమణీరాజ్ చెబుతోంది. ఆమె వయసు సుమారు 35 నుండి 40 దాకా ఉండొచ్చు. వాళ్ల మగ్గాల మీద నేసిన నేత చీరలు, పట్టు, నూలు మాత్రమే కడుతుంది. వాళ్ళు అవే అమ్ముతారు. విశాఖపట్నం, విజయవాడలో బాగా ప్రసిద్ధి. ఇప్పుడు హైదరాబాదులో 3వ షాప్ అని ప్రకటన. రమణి వంక పట్టి పట్టి చూస్తోంది శ్యామల. ఏమోరా, నాకు ఎన్నిసార్లు చూసినా నాకు ఈవిడని చూస్తే మన రమణే గుర్తుకు వస్తుంది. 100సారి అంది శ్యామల. అమ్మా, నువ్వు ఇంట్లో అంటే అన్నావు గాని బయట అనకు, కొడతారు. శ్యామల కొడుకు వినయ్ అన్నాడు. రమణ ఎవరు వినయ్? అడిగింది వీణ. వీణ వినయ్ భార్య. చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్న పనిపిల్ల. తనకి 7-8 ఏళ్ల వయసులో వచ్చి నాతో ఆడుకునేది. తరువాత 10 ఏళ్ల పాటు మా ఇంట్లో మాతో ఉండిపోయింది. తరువాత వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసి పంపారు. అతను పల్లెటూరులో పొలం పనులు చేసేవాడు చెప్పాడు వినయ్. వినయ్ వీణ ఆఫీస్కి వెళ్ళాక శ్యామల పూజ చేసి తనకి భర్తకి వంట చేసింది. రాజారావు అక్కడే దగ్గరలో ఉన్న అన్నగారింటికి వెళ్ళొస్తానని అన్నాడు. వచ్చాక తినొచ్చులే అని ఆలోచనలో పడింది. శ్యామల భర్త రాజారావు రైల్వేస్లో చేసి రిటైర్ అయ్యాడు. శ్యామల పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యింది. ఒక అబ్బాయి వినయ్, తరువాత అమ్మాయి సుష్మా. రాజారావు చాలా సంవత్సరాలు వైజాగ్లో ఉద్యోగం చేశాడు. శ్యామల కూడా అక్కడే చేసి భర్తకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక తాను కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చింది. వీళ్ళు వైజాగ్లో ఉన్నప్పుడు స్టేషన్కి దగ్గరగానే ఉండేవారు. వినయ్కి 5 ఏళ్ళు, సుష్మకి 10 నెలలు. ఇంటి పనుల కోసం మనిషిని వెతుకుతుంటే దొరికింది అప్పలమ్మ. అక్కడే 4-5 ఏళ్లలో పనిచేసేది. ఆమె భర్త తాగి తాగి చచ్చిపోయాడు. 2 కూతుళ్ళు, 1 కొడుకు. పెద్ద కూతురు కొడుకుల్ని ఊర్లో తల్లి దగ్గర వదిలేసింది. చిన్న కూతురు రమణకి 8 ఏళ్ళు. ఆ పిల్ల తల్లిని వదిలి ఉండనని ఏడిస్తే దాన్ని పెట్టుకొని ఇక్కడ ఉంటోంది. దగ్గరలోనే ఉన్న గుడిసెల్లో ఉండేది. ఆ చిన్నపిల్లను పెట్టుకొని ఇళ్లల్లో పనిచేసేది. ఆ చిన్నది కూడా వాళ్ళ అమ్మకి చిన్న చిన్న పనులు సాయం చేసేది. శ్యామల ఆఫీస్కి వెళితే సుష్మని చూసుకోవడానికి శ్యామల అమ్మగారు సీతమ్మగారు వచ్చారు. వినయ్ స్కూల్కి వెళ్ళేవాడు. రమణ వచ్చినప్పుడల్లా సుష్మ దగ్గర కూర్చుని ఆడించేది. శ్యామల వాళ్ళమ్మగారు రమణకి తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉండేవారు. ఒకరోజు పనయ్యి అప్పలమ్మ వెళుతుంటే రమణ రానని కొంచెంసేపు సుష్మతో ఆడతాను అని ఏడ్చింది. పోనీలే ఉండని అని ఆవిడ ఉంచేశారు. రమణ సుష్మ దగ్గర కూర్చుని ఆడిస్తూ ఉంటే ఆవిడ స్నానము, పూజ చేసుకొని కొంచెం స్థిమితంగా తిన్నారు. రమణకి తనతో పాటు భోజనం పెడితే తిని మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచింది. శ్యామల సాయంత్రం వచ్చేసరికి ఆ రోజు చాలా తేటగా ఉన్న తల్లి మొహం చూసి, ఏంటమ్మా, ఇవాళ కాస్త రెస్ట్ దొరికిందా? కాస్త హాయిగా ఉన్నావు అంది శ్యామల. అవునే శ్యామ, రమణ చాలా చురుకైన పిల్ల. ఎంత సాయం చేసిందనుకున్నావు? 3 వంతులు పిల్లని తానే కనిపెట్టుకుంది. నాకివాళ చాలా రెస్ట్ దొరికింది. నేను వచ్చి 2 నెలలు అయింది. నాన్న ఆ పొలం పనుల కోసం అక్కడే ఉన్నారు. వదిన ఉన్నా నాకు ఇక్కడ మనసు నిలవడం లేదు. నువ్వు రమణను ఉంచుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పలం వస్తుందేమో కనుక్కో. ఎక్కువ జీతం ఇవ్వు. శ్యామలకి ఈ ఐడియా నచ్చింది. అమ్మ కూడా పెద్దది. నాన్నని వదిలి ఎంతకాలం ఉంటుంది? తానే ఏదో ఏర్పాటు చేసుకోవాలనుకుంది. రాజారావు కూడా, డబ్బులకి చూడకు, పాపం పెద్దావాణ్ణి ఎంతకని ఇబ్బంది పెడతాం,
అక్కడ మీ నాన్నగారు ఏమీ అనలేక సర్దుకుంటున్నారు అన్నాడు. మర్నాడు అప్పలమ్మని, నువ్వెన్నిళ్ళు చేస్తావు, ఎంతొస్తుంది అని అడిగింది. మీది కాక ఇంకా 2 ఇళ్ళమ్మా. ఒకళ్ళు 200, ఇంకొకళ్ళు 300 ఇస్తారు. మీరు 300. ఇది ఒక 30 ఏళ్ల క్రితం. అప్పటికి చైల్డ్ లేబర్ యాక్ట్ లేదులేండి. రమణని స్కూల్లో వెయ్యవా మరి అంది శ్యామల. అమ్మా, నా కొడుకుని చదివించడమే ఎక్కువ. వాడు ప్రభుత్వ పాఠశాలలోనే. కానీ పై ఖర్చులు ఉంటాయి కదా. పెద్ద పిల్లకి 15 ఏళ్ళు. వచ్చే ఏడు పెళ్లి చెయ్యాలి. లేకపోతే మా వాళ్ళు నానా మాటలు అంటారు. నేను రమణని చదివించలేను. నెమ్మదిగా పని నేర్పిస్తే ఇంకో 2 ఏళ్లకి నాకు సాయం వస్తుంది అంది అప్పలమ్మ. అప్పలమ్మ, నేను చెప్పేది విను. నీకిష్టమైతే రేపటి నుంచి నువ్వు పొద్దున్న 7 గంటలకి రమణని ఇక్కడ వదిలి వేరే 2 ఇళ్ళు చేసుకొని మా ఇంటికి రా. నీకు రమణకి మధ్యాహ్నం భోజనం ఇక్కడే. నేను 5 గంటలకు వచ్చాక నువ్వు వేరే ఇళ్లల్లో పని చేసుకొని రమణని తీసుకొని వెళ్ళు. ఇలా ఉన్నందుకు నేను ఇంకొక 300 ఎక్కువ, అంటే మొత్తం 600 రూపాయలు ఇస్తాను. మీ ఇద్దరికీ ఒక పూట భోజనం కూడా వెళ్ళిపోతుంది అంది శ్యామల. అప్పలమ్మ అదిరిపోయింది. ఇద్దరి భోజనం కాక ఇంకా 600 రూపాయల జీతం. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అమ్మా రేపటి నుంచి వస్తాను అంది. మీరిద్దరూ శుభ్రంగా స్నానం చేసి రండి. నువ్వు పాపని చూడాలి కదా అంది శ్యామల. అలాగే అమ్మా, పొద్దున్న 7 గంటలకి రమణని వదిలి వెళ్తాను అంది అప్పలమ్మ. ఎక్కువసేపు ఉండొచ్చు, ఇంకా భోజనం ఇక్కడే అని రమణ తెగ సంతోషపడింది. శ్యామల, అమ్మా ఒక 4 రోజులు వాళ్ళకి పనులు నేర్పించు, నిన్ను ఊరు పంపుతాను అని తల్లికి చెప్పింది. అలా మొదలైన పని 3 ఏళ్ల పాటు సుష్మ స్కూల్కి వెళ్లే వరకు ఇద్దరూ చేశారు. రమణని శ్యామల కానీ రాజారావు కానీ పనిపిల్లలాగా చూడలేదు. ప్రతి పండక్కి పిల్లలకి కొన్నప్పుడు రమణకి కూడా బట్టలు కొనేది. పిల్లలకి ఏం పెడితే అదే పెట్టేది. రాజారావు అనేవాడు, మనకి ఇంకో బిడ్డ ఉంటే చూడమా, అలాగే అనుకో అని. అప్పలమ్మకు కూడా పళ్ళు స్వీట్స్ ఏమున్నా ఇస్తూ ఉండేది. అప్పలమ్మకి కూడా కడుపు నిండా భోజనం, ఏడాదికి ఒక కొత్త చీర, 5-6 పాత చీరలు ఇచ్చేది. చిన్నపిల్ల చదువుకోకుండా పనిచేస్తోంది అని సాయంత్రం వినయ్కి చదువు చెప్పేటప్పుడు రమణకి కూడా చదువు చెప్పేది. మధ్యాహ్నం కూడా కాసేపు చదవమని చెప్పేది. రమణ కూడా చురుకుగా చదివేది. కానీ స్కూల్కి మాత్రం వెళ్ళను అనేది. సుష్మ స్కూల్కి వెళ్ళాక కూడా రమణ ఇక్కడే ఉండేది. సుష్మని వినయ్ని స్కూల్ బస్ ఎక్కించడం, వచ్చాక పాలు ఇవ్వడం, సాయంత్రం వాళ్లతో ఆడడం. 3 ఏళ్లలో రమణ గుర్తుపట్టలేనట్టు అయింది. మాట పద్ధతి మారిపోయింది. వేసుకునే వస్త్రధారణ మారిపోయింది. పరీక్షలు రాయకపోయినా ఇంగ్లీష్ తెలుగు రాయడం చదవడం నేర్చుకుంది. కొత్తవాళ్ళు మీ అమ్మాయా అని అడిగేవారు. శ్యామల కానీ రాజారావు కానీ మా పనమ్మాయి అనేవారు కాదు, తెలిసిన వాళ్ళ అమ్మాయి అని చెప్పేవారు. రమణ అక్క పెళ్ళయింది. అప్పుడు కూడా వీళ్ళు బాగా సాయం చేశారు. ఒక్కోసారి రమణ ఇంటికి కూడా వెళ్ళేది కాదు. సుష్మ అయితే రమణ దగ్గరే పడుకునేది. వినయ్ కూడా అక్క అని బాగా ఆడేవాడు. వినయ్ పుస్తకాలు చదివి లెక్కలు కూడా బాగానే చేసేది. పోనీ ప్రైవేట్గా అయినా 10వ క్లాస్ పరీక్షకి కట్టమంటే మాత్రం వద్దు అనేది. రాజారావుకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది. వెళ్ళేటప్పుడు ఇంటి సామాను అక్కర్లేనివి తీసుకెళ్లలేనివి బోలెడిచ్చి వెళ్ళారు. అప్పలమ్మ రమణ స్టేషన్ దాకా వెళ్ళి ఒకటే ఏడుపు. అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు లేవు. అప్పలమ్మ పనిచేసే వాళ్ళ ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే మొదట్లో అక్కడికి చేసి రమణ గురించి అడుగుతూ ఉండేవారు. తరువాత కొద్దిగా తగ్గింది. ఒక 6 నెలల తర్వాత అప్పలమ్మ ఫోన్ చేసింది. అమ్మగారు, నేను రమణని మీ దగ్గరికి పంపుతున్నాను. అది మీ అందరి గురించి చాలా దిగులు పడింది. ఎక్కడా పనికి పెట్టలేకపోతున్నాను. నాకు జీతం ఏమీ వద్దు, నా పిల్లను ఉంచుకోండి చాలు అని. శ్యామల రాజారావుకి వద్దు అనడానికి కారణం కనపడలేదు. రమణ ఉంటే కొంచెం నయం అని సరే అన్నారు. తెలిసిన వాళ్లతో రమణని పంపింది అప్పలమ్మ. స్టేషన్లో దిగిన రమణని పోల్చుకోలేకపోయారిద్దరూ. నల్లబడి సన్నబడి వేరే అమ్మాయిలాగా ఉంది. అమ్మగారు అంటూ పట్టుకొని ఏడ్చింది. శ్యామలకు కూడా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఇలా అయిపోయావు, ఏమైంది రమణ అని దగ్గరికి తీసుకుంది.
నాకక్కడ ఏం బాగోలేదు. అక్కడ అందరూ చాలా చెడ్డవాళ్ళు. తాగి పిచ్చిగా చేస్తారు. నేను అక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను అంటూ ఏడ్చింది. శ్యామలకి కొంత అర్థమైంది. ఆ బస్తీలో ఆడపిల్లకి రక్షణ తక్కువ. పైగా తమలాంటి వాళ్ల ఇంటి నుంచి అక్కడికి వెళ్తే సర్దుకోవడం కష్టం. 3 ఏళ్ల నుంచి తమతో ఉన్న రమణ మీద వీళ్ళకి అభిమానం పెరిగింది. పిల్లలైతే గంతులు వేశారు, అక్కొచ్చింది అంటూ. అలా 12 ఏళ్ల పిల్లగా వచ్చిన రమణ 18 ఏళ్లు వచ్చే వరకు వీళ్లతోనే ఉంది. అప్పలమ్మ జీతం వద్దన్నా రమణ పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి నెల నెల కొంత డబ్బులు వేసేది. రమణ ఇంట్లో మనిషిలానే ఉండేది. స్నేహితులు, బంధువులు అందరికీ రమణ బాగా తెలిసిపోయింది. ఇంటి తాళాలు, బీరువా తాళాలు కూడా రమణ దగ్గరే ఉండేవి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఆఖరికి రాజారావు డబ్బులు కావాలన్నా రమణే బీరువాలో నుంచి తీసిచ్చేది. శ్యామల ఒక పుస్తకం పెడితే అందులో అన్ని లెక్కలు రాసేది. వీళ్లంతా ఎవరి దారిన వాళ్ళు స్కూళ్ళకి, ఆఫీసులకి వెళితే పగలంతా ఊరికే ఉండడం ఎందుకు అని పక్కనే ఒక ఆవిడ టైలరింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తుంటే అక్కడ రమణని చేర్పించింది శ్యామల. రమణ కూడా కుట్లు, ఎంబ్రాయిడరీ ఇష్టంగా నేర్చుకుంది. శ్యామల జాకెట్లు కూడా రమణ డిజైన్లు వేసి బాగా కుట్టేది. చీరలకి ఫాల్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ చేయడం అన్నీ నేర్చుకుని చుట్టుపక్కల వాళ్లకు కూడా చేసేది. అలా వచ్చిన డబ్బులతో కొంత కలిపి చిన్న బంగారువి దిద్దులు రమణకి కొనిపెట్టింది శ్యామల. చుట్టుపక్కల పిల్లలతో మాట్లాడుతూ ఇంగ్లీష్, హిందీ మాట్లాడడం నేర్చుకుంది. తెలుగు బాగా చదివేది. ఇంగ్లీష్ కూడా పర్వాలేదు. శ్యామల రమణని కుట్లు నేర్చుకోవడానికి బాగా ప్రోత్సహించింది. పెళ్లి చేసుకున్నాక నువ్వు మీ అమ్మలాగా ఇళ్లలో పనులు చేయలేవు. హాయిగా మెషిన్ పెట్టుకుంటే ఇంట్లోనే కూర్చుని కుట్టుకోవచ్చు. అన్ని రకాల కుట్లు నేర్చుకో అనేది శ్యామల. రమణ కోసం తెలిసిన వాళ్ళని అడిగి తక్కువ ధరకి కుట్టు మిషన్ తెచ్చింది. శ్యామల ఆఫీస్కి ఎప్పుడూ నూలు, నేత చీరలే కట్టేది. పెళ్ళిళ్ళంటే మంచి జరీ చీరలో, పట్టు చీరలో కట్టేది. ఎక్కువగా గద్వాల్, వెంకటగిరి, కంచి లాంటి చీరలే కొనేది. చీరలు కొనడానికి రాజారావుకి కుదరదని రమణనే తోడు తీసుకెళ్లేది. అందరూ జార్జెట్టు, షిఫాను కడతారు, మీరేమిటి ఎప్పుడూ నూలు, నేత చీరలు కడతారు అన్న రమణతో, నేత, నూలు చీరలలో ఉన్న అందం, హాయి ఎందులోనూ ఉండవు రమణ. ఏ కాలమైనా ఒంటి చెమట పీల్చి మన శరీరం శుభ్రంగా ఉంటుంది. మనం కట్టే ఈ చీర నేసిన చేనేత వాళ్ళు బతుకుతారు. అసలు షాపుల వాళ్ళు కూడా మగ్గాల దగ్గరికి వెళ్ళి తెస్తే షాప్కి లాభం, నేతకారులకి లాభం. మన దేశం, మన రాష్ట్రం ఒక్కో చోట ఒక్కో రకమైన చీరలకి ప్రసిద్ధి. కంచి అనగానే తమిళనాడు గుర్తొచ్చినట్టు, గద్వాల అంటే తెలంగాణ, వెంకటగిరి, ధర్మవరం అనగానే ఆంధ్రప్రదేశ్. ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక చేనేత ఉంది. ఆ చీరలకి గుర్తింపు ఉండాలి. ఈ నేత చీరలు మంచి జాకెట్లు వేసి కడితే మరింత అందంగా ఉంటాయి అంటూ తన నేత చీరలకి సరిపడా మంచి జాకెట్ బట్ట తీసుకొని దానిమీద రమణ చేత ఎంబ్రాయిడరీ, అద్దాలు కుట్టించడం లాంటివి చేయించేది. దానితో ఆ చీర అందం పెరిగేది. చూసేవాళ్ళందరూ మాకు ఇలా కావాలి అని అడిగి చేయించుకునేవారు. ఉన్నట్టుండి ఒకరోజు రమణ అన్న ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని, ఆఖరి స్థితిలో ఉంది అని రమణని వెంటనే పంపమని చెప్పాడు. రమణ అయిష్టంగానే వైజాగ్ వెళ్ళింది. అప్పటికి శ్యామల ఇంట్లో ఫోన్ వచ్చింది. రమణ 4 రోజులకు ఒకసారి ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడేది. 1 వారం తర్వాత రమణి తల్లికి బాగా సీరియస్ అయిందని, పోయేలోగా రమణ పెళ్లి చూడాలని రమణ మేనత్త కొడుకుతో పెళ్లి కుదిర్చారు అని డబ్బు సాయం చేయమని ఫోన్ చేశారు. శ్యామల వాళ్ళు బ్యాంకులో వేసినవి దాదాపు 50,000 అయ్యాయి. అది కాక శ్యామల పెళ్లికి రమణికి పట్టుచీర, తులం పెట్టి గొలుసు, మట్టెలు, మంగళసూత్రం కొని తీసుకెళ్ళింది. పాస్బుక్ రమణకిచ్చి డబ్బులు అవసరానికి వాడుకోమంది. ఈ హఠాత్ పరిణామాలకి రమణ కూడా అయోమయంగా ఉంది. రమణ భర్త వ్యవసాయం మనిషి, కూడా నల్లగా సన్నగా ఉన్నాడు, కానీ మెతగ్గా అనిపించాడు. రమణ పెళ్ళైన వారానికి వాళ్ళమ్మ పోయింది. రమణ కూడా అత్తగారింటికి వెళ్ళింది. మొదట్లో నెలకు ఒకసారి చేసే ఫోన్ నెమ్మదిగా తగ్గిపోయింది. రమణ అత్తగారి ఊర్లో ఫోన్ సదుపాయం లేదు. బయట టౌన్కి వెళితేనే ఫోన్. తరువాత వాళ్ళ అక్క ద్వారా రమణకి కొడుకు పుట్టాడు అని, ఆమె భర్త రాజు చాలా మంచివాడని, ఏ చెడు అలవాట్లు లేవని,
ఊర్లో వ్యవసాయం చేసుకొని బాగానే బతుకుతున్నారు అని తెలుసుకొని సంతోషపడ్డారు. సంవత్సరాలు గడిచాయి. వినయ్, సుష్మ పెద్దవాళ్ళయ్యారు. ఉద్యోగాలొచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. సుష్మ అమెరికాలో, వినయ్ ఇక్కడే. ఇద్దరికీ పిల్లలు. శ్యామల, రాజారావు రిటైర్ అయ్యారు. ఫ్లాట్ అమ్మి ఇల్లు కొన్నారు. అవడానికి హైదరాబాద్ అయినా ఉండే ప్రదేశం మారింది. ఫోన్ నెంబర్లు మారాయి. అసలు ఎప్పుడో తప్ప రమణ గుర్తుకి రావడం లేదు. అలాంటిది ఈ మధ్య ఈ కొత్త బట్టల షాప్ ప్రకటనతో రమణ గుర్తొస్తోంది. వినయ్ అన్నట్టు, ఎక్కడ రమణ, ఎక్కడ ఈ రమణి? నవ్వుకుంటూ లేచింది శ్యామల. ఈలోగా రాజారావు వస్తే భోజనాలు చేశారు. ఓ 3 నెలల తర్వాత దసరా పండుగ ముందు మళ్ళీ అన్ని షాపుల వాళ్ళు రాయితీ ప్రకటించారు. మామూలుగా శ్యామలకి దసరాకి ముందు వెళ్ళి చీరలు కొనడం అలవాటు. కూతురికి, కోడలికి మంచి చీరలు కొన్నా తనకి కట్టుడు చీరలు కొనడం, అవి దసరా, దీపావళి, సంక్రాంతికి కట్టి మళ్ళీ ఎండాకాలంలో కొనడం అలవాటు. నూలు చీరలు త్వరగా పోయేవి. పైగా అవి చిరిగేదాకా ఉంచకుండా ముందే పనివాళ్లకి కొత్త చీరతో పాటు ఇవ్వడం చేస్తుంది. వీణా, మనం దసరాకి చీరలు ఎక్కడ కొందాం అంది. వీణ వెంటనే, అత్తయ్య, ఆ రమణి సిల్క్స్ చాలా బాగుందిట. అక్కడ అన్నీ నూలు, పట్టు, నేత చీరలు మగ్గాల దగ్గర నుంచి తెస్తారుట. పైగా దానికి మ్యాచింగ్ బ్లౌజ్, మగ్గం పని, అద్దాలు కుట్టి ఇలా వాళ్లే ఇస్తారుట. మా స్నేహితులందరూ అక్కడే కొన్నారు. మనము కొందాం అంది. అలాగే, రేపు శని ఆదివారాల్లో వెళదాం. సుష్మకి కూడా కొన్ని కావాలంది. కొన్ని కాటన్, కొన్ని తేలిక పట్టుచీరలు కొందాం అంది శ్యామల. అనుకున్నట్టుగానే ఇద్దరూ షాప్కి వెళ్లారు. షాప్ మరీ పెద్దది కాదు. ఎక్కువ ఆర్భాటాలు లేవు. కానీ చీరలు మంచి రంగులతో బాగున్నాయి. దానికి తగ్గ వర్క్ చేసిన జాకెట్టు బట్ట కావాలంటే వాళ్లే కుట్టిస్తారు. అక్కడ తన స్నేహితులు కుట్టించుకుంటే బాగా కుదిరిందని వీణ తనది, సుష్మది ఆది జాకెట్లు కూడా తీసుకొచ్చింది. ఒకప్పుడు అలా వర్క్ చేసిన జాకెట్లు వేసుకున్నా ఇప్పుడు మానేసింది శ్యామల. మళ్ళీ షాపులో ఎక్కడ చూసినా రమణే గుర్తుకొచ్చింది శ్యామలకి. మొత్తం మీద అందరి కోసం ఓ 10 చీరలు కొన్నారు. 2 బ్లౌజులు వీణకి, సుష్మకి కూడా 2 బ్లౌజులు కుట్టడానికి ఇచ్చారు. చీరలు కూడా అంచులు, ఫాల్ మేమే డబ్బులు తీసుకోకుండా చేసిస్తామంటే వీణ అన్ని చీరలు ఇచ్చింది. పర్వాలేదా? బిల్ కట్టేశాక మన చీరలన్నీ వీళ్ళ దగ్గర వదలడం ఏం కాదు కదా. 30-40 వేల రూపాయల చీరలు అంది శ్యామల భయంగా. లేదత్తయ్య, భయం లేదు. మా ఫ్రెండ్స్ దగ్గర ₹1,00,000 చీరలు కొన్నారు. షాప్లో పనిచేసే వాళ్లే ఇంటికొచ్చి ఇస్తారు. ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చి ఇంటికి వచ్చారు. మళ్ళీ శనివారం పొద్దున్న షాప్ నుంచి ఫోన్ వచ్చింది. మీ చీరలు, జాకెట్లు రెడీగా ఉన్నాయి, పంపుతాం, కానీ ఒక విషయం కనుక్కోవడానికి చేశాం అని అడిగారు. ఫోన్ ఎత్తిన వీణ, ఏమిటి అన్నది. మేడం, మీరు 10 చీరలు కొన్నారు కదా, అన్నీ మీకేనా? ఆ అమ్మాయి అడిగింది. లేదమ్మా, నా కోసం 2, మా అత్తగారికి 3, మా ఆడపడుచుకి 4, మా పని అమ్మాయికి 1 అంది వీణ. మేడం, నేను వీడియో కాల్ చేస్తాను. మీరు ఏవి ఎవరికి చెప్తే వాళ్ల పేరు మీద గిఫ్ట్ ప్యాక్ చేసి పంపుతాం. ఇంకా మీకొక సర్ప్రైజ్ కూడా ఉంది అంది ఆ అమ్మాయి. వీణ వెంటనే ఏవి ఎవరికి అని చెప్పింది. మేడం, మీ ఇంటికి సాయంత్రం 4 గంటలకి అన్ని చీరలు పంపుతాం. దయచేసి మీ కుటుంబంలో అందరూ ఆ టైంకి ఇంట్లో ఉండండి. మా షాప్ వైజాగ్లో మొదలుపెట్టి 5 ఏళ్లైన సందర్భంలో మేము మా కస్టమర్స్ కుటుంబం ఫోటో తీసుకుంటున్నాం. ఒక బహుమతి కూడా ఉంటుంది అని చెప్పింది. వీణ చాలా హుషారు పడింది. అత్తయ్య, సాయంత్రం ఆ షాప్ వాళ్ళు వచ్చి మన ఫ్యామిలీ ఫోటో తీసుకొని బహుమతి ఇస్తారట. అందరూ 4కి తయారుగా ఉండాలి అని హడావుడిగా ఏం చీర కట్టాలి అని వెతకడానికి రూమ్లోకి వెళ్ళింది. ఎక్కడా వినలేదు. ఇదేం వింత? వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫోటోలేమిటి, బహుమతి ఏమిటి అని శ్యామల, రాజారావు ఆశ్చర్యపోయారు. 4 గంటలకి అన్నట్టుగానే రమణి సిల్క్ షాప్ వాళ్ళు కొన్న చీరలు, జాకెట్లు అన్నీ పేరు పేరున గిఫ్ట్ ప్యాక్ చేసి తెచ్చారు. అందర్నీ ఆ చీరలతో రకరకాలుగా ఫోటోలు తీశారు. ఇప్పుడు మీకు అసలు సర్ప్రైజ్ అంటూ మా యజమానురాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పారు. అప్పుడే బయట ఒక ఖరీదైన కారు ఆగింది. అందులో నుంచి 2 అమ్మాయిలు ఇంకో 2 బట్టల సంచులు పట్టుకొని లోపల పెట్టి బయటకు వెళ్ళారు. అప్పుడు లోపలికి వచ్చింది రమణిరాజ్.
రమణి సిల్క్స్ యజమానురాలు. ఫోటోలో కొంచెం తెల్లగా లావుగా అనిపించింది, కానీ చామన ఛాయ కన్నా ఒక ఛాయ తక్కువ. అంత లావుగా లేదు. కళైన మొహం, మంచి గంధం రంగుకి ఎర్ర బోర్డర్ ఉన్న గద్వాల్ చీర, మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్, మెళ్ళో చిన్న వజ్రం ఉన్న నల్లపూసలు, చెవులకి చిన్న వజ్రాల దిద్దులు. సామాన్యంగా ఉన్న మంచి కళగా ఆకర్షణీయంగా ఉంది. ఆమె రూంలోకి రాగానే శ్యామల, రాజారావు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆమెని. రమణి వస్తూనే ఇద్దరి కాళ్ళకి దండం పెట్టింది. శ్యామల, రమణ అంటూ 2 చేతులతో గట్టిగా హత్తుకుంది. నేను చెప్తూనే ఉన్నా మన రమణేరా అని. వీళ్లే అస్సలు నమ్మలేదు. కళ్ళలో నీళ్లొచ్చాయి శ్యామలకి. ఎంత పెద్దదానివయ్యావు. చాలా సంతోషంగా ఉంది రమణ. సంతోషంగా అన్నారు రాజారావు. అయ్యగారు, ఇది మీరు అమ్మగారు పెట్టిన భిక్ష అంటూ. వినయ్, ఎంత పెద్దవాడివయ్యావు. మీ ఆవిడేనా? నేను నీకు పెద్ద ఆడపడుచును తెలుసా అని వీణతో అంది. వినయ్, వీణ అసలు పూర్తి షాక్లో ఉన్నారు. అమ్మ అన్నప్పుడల్లా నవ్వేవాడు, ఎక్కడ రమణ, ఎక్కడ రమణి అని. సుష్మ పాప ఎలా ఉంది? ఎంతమంది పిల్లలు? వినయ్, నీ పిల్లలేరి అంటూ ఒకటే హడావుడిగా మాట్లాడుతోంది రమణి. వీణ ముందు తేరుకొని, ముందు మీరు కూర్చోండి, మీకేమైనా తెస్తాను అంది. నీకు మీ అత్తగారిలా కాఫీ పెట్టడం వచ్చా అడిగింది రమణ. వస్తే నాకు కాఫీ ఇవ్వు. రోజు నేను అమ్మగారు పొద్దున్నే కాఫీ తాగేవాళ్ళం. మా తరువాతే అయ్యగారికి. ఇంకా అమ్మగారు అయ్యగారు ఏమిటే రమణ అని. సారీ, పాత అలవాటు రమణి అంది శ్యామల. మీరు నాకు ఎప్పటికీ అమ్మగారు అయ్యగారే. వినయ్ బాబు, సుష్మ పాప, నేను మీకు రమణనే అంటూ శ్యామల కాళ్ల దగ్గర కూర్చుంది. అయ్యో, పైన కూర్చో అంటూ శ్యామల రమణని లేపి పైన కూర్చోపెట్టుకుంది. చెప్పు, మీ ఆయన ఎలా ఉన్నాడు? అబ్బాయి ఏం చేస్తున్నాడు? అసలు ఇంత పెద్ద షాప్ ఎలా పెట్టావు? ప్రశ్నల వర్షం కురిపిస్తున్న శ్యామలతో. అది పెద్ద కథ, మీకు చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు. రేపు మీరు అయ్యగారు మా ఇంటికి రండి. నేను కారు పంపుతాను. భోజనానికి వచ్చేయండి. మా ఆయనని అబ్బాయిని చూడొచ్చు. ఈ నెల విజయదశమి సందర్భంగా ఇక్కడ కొత్త షాప్లో ఫంక్షన్ ఉంది. దానికి మా అక్క, అన్న వాళ్ళు అందరూ వస్తారు. వినయ్, వీణ, మీరందరూ నేను ఇస్తున్న ఈ బట్టలు కట్టుకొని రావాలి. అప్పుడే నాకు సంతోషం. నాకు సుష్మ నెంబర్ ఇస్తే తనతో ఫోన్లో మాట్లాడతాను అంటూ తాను తీసుకొచ్చిన బట్టలు, స్వీట్స్, పళ్ళు అందరికీ ఇచ్చింది. ఏమిటి రమణ, ఇవన్నీ ఎందుకు అని శ్యామలంటే, మీరేం మాట్లాడొద్దు. మీరేమనేవారు? నువ్వు నా పెద్ద కూతురు అని. అవునా కాదా అంటూ రేపు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోయింది. రమణ వెళ్ళాక అందరూ ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు. వీణైతే ఇదేదో కథలా ఉంది. పనిపిల్ల ఇంత పెద్ద షాప్ యజమాని ఎలా అయిందో అంటూ ఆశ్చర్యపోయింది. కోడలి సంగతి తెలిసిన రాజారావు వినయ్తో, వినయ్, మీరు అప్పుడే ఎవరితోనూ అనకండి రమణ వివరం. రేపు మేం వెళ్ళొచ్చాక అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. ఆ రాత్రి ఎవరికీ సరిగా నిద్రలేదు. సిండ్రెల్లా కథలాగా ఉంది అనుకున్నారు వీణ, వినయ్. పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేసింది రమణ. 10 గంటలకి కారు పంపుతాను, మీకు వంట చేస్తున్నాను అని. కారు వచ్చేసరికి తయారై శ్యామల, రాజారావు బయలుదేరి వెళ్లారు. రమణ అద్దెకి తీసుకున్న ఇల్లు ఒక పేరు పొందిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంది. అవడానికి చిన్న ఇల్లు అయినా చాలా సదుపాయాలు ఉన్నాయి. నేను నెలకు 1-2 సార్లు వస్తాను. అంతదానికి ఇంతకంటే దండగా అంది రమణ. శ్యామల, కొద్దిగా పెద్దది తీసుకోపోయావా అంటే, ఈ ఇంట్లో మా వారి పిన్ని కొడుకు, కోడలు ఉంటారు. ఇక్కడ షాప్లో పై ఎత్తును చూస్తారిద్దరు అని వాళ్ళని పరిచయం చేసింది. ఈలోగా లోపల నుంచి ఒక 40-45 ఏళ్ల మధ్య వయస్కుడు వచ్చాడు. అతను నల్లగా, సన్నగా ఉన్నాడు. శ్యామల వెంటనే గుర్తుపట్టింది. బావున్నారా రాజుగారు అంటూ. మన రమణ భర్తండి అని రాజారావుతో అంది. అబ్బో, రాజుగారు అనక్కర్లేదమ్మా, రాజు అంటే చాలు నవ్వుతూ అంది రమణ. పక్కనే 18-20 మధ్యలో ఉన్న అబ్బాయి రమణ పోలికలతో కొద్దిగా స్టైల్గా ఉన్నాడు. జీన్ ప్యాంటు, టీషర్ట్, చేతికి ఖరీదైన వాచ్, కళ్ళజోడు. ఇద్దరూ వచ్చి శ్యామలకి, రాజారావుకి కాళ్ళకి నమస్కారం చేశారు. అయ్యో, ఏమిటమ్మా ఇది అంటూ ఆపారు. అమ్మా, మా అబ్బాయి శ్యామ్.
చేనేత మగ్గాల దగ్గర చీరలు ఆర్డర్ ఇవ్వడం, తేవడం అన్నీ మా బావ, అదే మా ఆయన చూస్తాడు. మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు. కొంత బిజినెస్ వ్యవహారాలు చూస్తాడు. వైజాగ్ షాపులో అన్నయ్య పిల్లలు, విజయవాడ షాపులో బావ పిల్లలు ఉంటారు. ఇప్పుడు మేమందరం ఇదే బిజినెస్లో. అసలు నీ పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళారు? ఈ బిజినెస్ ఎలా మొదలైంది? నీ గురించి ఎప్పుడు ఎంత ప్రయత్నించినా తెలియలేదు అంది శ్యామల. అన్నీ చెప్తాను, ముందు మీరు భోజనం చేయండి అంటూ టేబుల్ దగ్గర అన్నీ పెడుతోంది వేరే అమ్మాయి సాయంతో. రండి సార్, మీరు భోజనానికి వచ్చినందుకు మేం చాలా రోజుల తర్వాత రమణ వంట తింటున్నాం. లేకపోతే రోజు ఉరుకులు పరుగులు నవ్వుతూ అన్నాడు రాజు. అవును మరే, నువ్వు వేరే వాళ్ళ వంట తింటావు. నీకు నీ కొడుక్కి ఒక కూరైనా చేసెళ్తాను. నా మీద నేరాలు చెప్పకు చిరుకోపంతో రాజుని అంటూ. వంకాయ కూర ఎలా ఉందో చెప్పండి అయ్యగారు. అమ్మగారిలా చేశానా లేదా అంటే, నువ్వు ఇలా అమ్మగారు అయ్యగారు అంటే మాకు బాగోదు రమణ అన్నాడు రాజారావు. నాకు అలా అంటేనే తృప్తిగా ఉంటుంది. నేను వంట కూడా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే నన్ను పెంచింది మా అమ్మ కాదు, ఆవిడే అని రమణ అంటుంటే, మా అమ్మ ఇవాళ చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఉందా ఆంటీ అన్నాడు శ్యామ్. ఆంటీ ఏంటి శ్యామ్? అమ్మమ్మ అను. మీ అమ్మ నా కూతురు అయితే నువ్వు నా మనవడివి. నువ్వు పుట్టావని తెలిసాక చూడాలని చాలా అనుకున్నాం. కానీ ఏమిటో అడ్రస్ తెలియక కొంత, మా అశ్రద్ధ కొంత. శ్యామ్ భుజం నిమురుతూ శ్యామల అంటే శ్యామ్కి కూడా అర్థమైంది తల్లి వాళ్ళంటే ఎందుకంత ఇష్టపడుతోంది అని. శ్యామల మాటల్లో కల్తీ లేని ప్రేమ కనిపిస్తోంది. భోజనాలు చేసి కూర్చున్నాక రమణ తన కథ చెప్పడం మొదలుపెట్టింది. అది రమణ మాటల్లోనే. రమణ పెళ్ళైన వారానికి వాళ్ళమ్మ పోయింది. శ్యామల వాళ్ళు అకౌంట్లో వేసిన డబ్బుల్లో 10-15 వేలు ఖర్చయ్యాయి. రమణ అత్తగారి ఊరు ఆంధ్ర తమిళనాడు బోర్డర్ దగ్గర. పెద్ద సిటీ అంటే కంచి. ఆ ఊరు బాగా పల్లెటూరు. రాజు వాళ్ళకి ఒక 2 ఎకరాల పొలం ఉంది. 2 ఆవులు, 2 ఎద్దులు, 2 గేదెలు ఉన్నాయి. అవడానికి సొంతిల్లైన పెంకుటిల్లు. రాజుకి ఒక తమ్ముడు, ఒక అక్క. అక్కకి పెళ్ళై దగ్గరలోని ఊర్లోనే ఉండేది. వాళ్ళది వ్యవసాయమే. అక్కడ కరెంట్ ఉన్నా రోజులో సగం సమయం కూడా ఉండేది కాదు. రమణ అత్త మేనత్త కనుక ప్రేమగానే ఉండేది. కానీ ఇంట్లో పని ఎప్పటికీ తెమిలేది కాదు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళినా అది అంత పల్లెటూరు కాదు కనుక ఏదో రకంగా సర్దుకుంటున్న రమణకి ఈ పల్లెటూరికి వచ్చాక పిచ్చెక్కిపోయేది. అక్కడ తెలుగు కూడా అరవం కలిసి సగం అర్థమయ్యేది కాదు. అత్త, 2 మగవాళ్ళు పొలానికి వెళితే పశువులకి మేత, పేడ తీయడం వేరే మనిషి ఉన్నా కొంత రమణకి పని పడేది. శ్యామల వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో వాళ్ళ రూమ్లో ఏసీ వేసుకుని పడుకుని అలవాటై కొత్తల్లో రాత్రి కరెంటు పోయి ఫ్యాన్ కూడా లేక ఏడుపొచ్చేది. ఆ టైంలో తన దురదృష్టానికి అందరి మీద కోపం వచ్చి తిడుతూ ఉండేది. రాజు 10వ క్లాస్ వరకు చదివి కాలేజీకి వెళ్ళడానికి వేరే ఊరు వెళ్లేందుకు డబ్బులు సరిపోక మానేశాడు. రమణ బాధ అర్థమైనా ఏమీ చెయ్యలేని స్థితి. పొలానికి డబ్బు కోసం ఇల్లు ఎప్పుడూ తాకట్లోనే ఉండేది. డబ్బులకి ఎంత ఇబ్బందిగా ఉన్నా రాజు రమణ ఖాతాలో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు. 2 ఏళ్లకి శ్యామ్ పుట్టాడు. వ్యవసాయంలో పెద్ద ఆదాయం లేకపోయినా ఏదో గడిచిపోతోంది. శ్యామ్ని స్కూల్లో చేర్పించే టైంకి రమణ ఆ పల్లెటూరి స్కూల్లో చేర్పించడానికి అస్సలు ఒప్పుకోలేదు. తప్పనిసరి అయి శ్యామ్ కోసం రాజు, రమణ మకాన్ దగ్గరలో ఉన్న టౌన్కి మార్చారు. టౌన్కి వెళ్ళాక ఉన్న డబ్బుల్లోంచి కొంత తీసి కుట్టు మెషిన్, ఎంబ్రాయిడరీ సామాను కొన్నది రమణ. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి రోజుకి 1-2 జాకెట్లు కుట్టేది. పెద్ద డబ్బులొచ్చేవి కావు, కానీ కొంత కాలక్షేపం, ఇంకా నలుగురితో పరిచయం అయింది. రమణకి వినయ్, సుష్మా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడితే విని బాగా అర్థం చేసుకోవడం, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడడం వచ్చింది. అదే ఇప్పుడు కొంత ఉపయోగపడింది. శ్యామ్ స్కూల్లో టీచర్స్తో మాట్లాడడానికి రమణే వెళ్ళేది. ఒకసారి శ్యామ్ చదువుతున్న స్కూల్లో వాళ్ళ టీచర్ని కలవడానికి రమణ వెళ్ళినప్పుడు రమణ వేసుకున్న బ్లౌజ్ ఆవిడికి చాలా నచ్చింది. ఎక్కడ కుట్టించారు? వర్క్ బాగుంది అన్న టీచర్తో, నేనే కుట్టుకున్నాను. నాకు బ్లౌజ్ కుట్టడం, దాని మీద వర్క్ చేయడం వచ్చు. మీవి ఏవైనా ఉంటే ముందు ఒకటి ఇవ్వండి. నాకు దానితో చీర కూడా పంపండి.
పీకో చేసి చీరకి మ్యాచింగ్ వర్క్ చేస్తాను అంది రమణ. ఆ మరునాడే ఆ టీచర్ ఒక చీర బ్లౌజ్ పంపింది. అది అంత ఖరీదైన చీర కాదు, కానీ రమణ దానిమీద సరిపడా రంగులతో వర్క్ చేసింది. చీర కొంగుకి కూడా మంచి బోర్డర్ లాగా చేసి ఇచ్చింది. అది ఆ టీచర్కి చాలా నచ్చింది. ఎంత ఇమ్మంటారు? చాలా బాగుంది అడిగింది ఆవిడ. అటువంటి వర్క్ జాకెట్ కుట్టడానికి కనీసం 1000 తీసుకుంటారు. కానీ రమణ చాలా తెలివిగా, మీది బోణీ మేడం, మీరేమీ ఇవ్వద్దు, కానీ కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అంది. అదే ఒక పెద్ద ప్రచారం అయింది. ఆ టీచర్ ఆ చీర కట్టుకొని ఒక డబ్బున్న విద్యార్థి ఇంట్లో పుట్టినరోజుకి వెళ్ళింది. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆవిడ్ని అడిగారు, చాలా బాగుంది, ఎక్కడ కుట్టించారు అని. అంతే, ఆ దెబ్బకి రమణకి పని బాగా దొరికింది. ఒక 6 నెలల తర్వాత చేతి కింద ఒక అమ్మాయిని పెట్టుకుని పగలు రాత్రి పనిచేసేది. నెలకి ఒక 15 నుంచి 20 వేలు మిగిలేవి. ఒకసారి రాజు వాళ్ల చుట్టాల పెళ్లికి వెళ్ళి అక్కడ మగ్గాల మీద నేశారని ఓ 4 నేత చీరలు రమణకి తెచ్చాడు. అవి చూశాక రమణకి ఒక ఆలోచన వచ్చింది. తనే ఆ చీరలకి సరిపడా జాకెట్టు బట్ట తెచ్చి వాటి మీద ఎంబ్రాయిడరీ చేసి చీరలకు కూడా అక్కడక్కడ చిన్న డిజైన్ వేసి బయట కనపడేటట్టు పెట్టింది. 4 చీరలు 2 రోజుల్లో అమ్ముడుపోయాయి. ఇది బాగుందని రాజుతో సంప్రదించి ఇంటికి దగ్గరలో ఒక చిన్న షాప్ తీసుకుంది. ఇంకో అమ్మాయిని కూడా పెట్టుకొని రాజు ద్వారా ఆ మగ్గం నుంచి ఇంకో 10 చీరలు తెప్పించింది. ఒక నెలలోపే అవి అయిపోయాయి. ఈసారి మగ్గం దగ్గరికి తానే వెళ్ళి ఏ రంగు చీరకి ఏ అంచు వేయాలి, దానికి జాకెట్టు కోసం కూడా నేయించి ఒక 25 చీరలు తెచ్చింది. తన పని ఆలస్యం అవుతోంది, కానీ పెట్టిన చీరలు పెట్టినట్లు అమ్ముడుపోతున్నాయి. శ్యామ్ వాళ్ళ బంధువులు స్నేహితులు ఎటువంటి చీరలు కట్టేవాళ్ళో అలాంటి రంగులు డిజైన్లు తెస్తే చకచక అమ్ముడుపోయేవి. 2 పనివాళ్లతో మొదలుపెట్టిన షాప్ పెద్ద దాంట్లోకి మార్చి 5-6 పనివాళ్లతో నడిచింది. ఈ వ్యాపారం లాభసాటిగా ఉండడంతో పొలం కౌలుకిచ్చి రాజు తల్లి తమ్ముడు కూడా వీళ్ల దగ్గరకు వచ్చారు. ఖర్చులు పోయి నెలకి 40 నుండి 50 వేలు మిగలడంతో ధైర్యం చేసి బ్యాంకులో అప్పు చేసి ఇల్లు కూడా కొన్నారు. రమణ అన్న అక్క పరిస్థితులు అంత బాగా లేకపోవడంతో వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుందని కొన్ని చీరలు వైజాగ్ పంపి లాభం వాళ్ళని తీసుకోమంది రమణ. అక్కడ కూడా ఆ చీరలకి బాగా గిరాకీ ఉండేసరికి వైజాగ్లో చిన్న షాప్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అలా మొదలైన షాప్ 5 ఏళ్లలో విజయవాడలో ఒక శాఖ, హైదరాబాదులో ఒక శాఖ విస్తరించింది. మొదటి షాప్ రాజు తమ్ముడు చూస్తున్నాడు. వైజాగ్లో షాప్ రమణ అన్న అక్క చూస్తున్నారు. హైదరాబాద్ షాప్ కొడుక్కి అన్నట్టు ఆలోచన. బ్లౌజులు వర్క్ చేయించడం, చీరలకి అంచులు కుట్టడం, ఎక్కడికక్కడే మనుషుల్ని పెట్టి రమణ చూసుకుంటుంది. ప్రతి నెల అన్ని ఊళ్ళలో మగ్గాల దగ్గరికి వెళ్ళి చీరలు ఎలా కావాలో చెప్పి చేయించేది. రమణ రాజు మాత్రమే కాక కుటుంబంలో అందరూ మంచి ఇళ్ళు ఏర్పరచుకుని పిల్లల్ని చక్కగా చదివిస్తూ బాగున్నారు. ఇది నా కథ. మీతో చిన్నప్పుడు ఉండి కుట్లు నేర్చుకున్నది, బజారులో చీరలు కొనేటప్పుడు మీరు చెప్పే సూత్రాలు నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా అయ్యగారు పిల్లలకి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, నాకు బాగా గుర్తుంది, నువ్వు ఏ పని చేసినా బాగా మనసు పెట్టి చెయ్యాలి అని. నేను చేసింది అదే. డబ్బు సంపాదించడం కన్నా నా పని 10 మందికి నచ్చడం నాకు ముఖ్యం. అది నాకు ఎక్కువ ఆనందం ఇస్తుంది. నేను ఈ రకంగా విజయం అందుకున్నాక మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నించాను. మనం ఉన్న ఫ్లాట్ దగ్గరికి వెళితే అది అమ్మి వెళ్ళిపోయారు అన్నారు. ఆఫీస్ దగ్గర ఫోన్ నెంబర్ పాతదే ఉంది. అనుకోకుండా మొన్న షాప్ వీడియోలో మిమ్మల్ని చూశాను. మీరు చీరలు బ్లౌజులు ఇవ్వడంతో నాకు మీ అడ్రస్ తేలిగ్గా దొరికింది. ఇదంతా మీ పెంపకం. నా అదృష్టం కొద్దీ మీ ఇంట్లో పడ్డాను. నేనే కాదు, నా వల్ల ఒక 100 మంది కుటుంబాలు బతుకుతున్నారు. రమణ మాటలకు శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేనేం చేశాను రమణ? ఒక పని అమ్మాయిలాగానే నీతో పని చేయించాను అన్న శ్యామలతో. లేదు, మీరు నన్ను మీ కూతురులానే చూశారు. మా అమ్మ చేయించలేదా పని? మీరు నా చేత పని చేయించేటప్పుడు ప్రతి పని ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో చెప్పేవారు. నేనేమీ మర్చిపోలేదు. మీరు ఎప్పుడూ నాకు, వినయ్కి, సుష్మకి ఏమీ తేడా చూపించలేదు. మీరు భోజనం చేయడం లేట్ అవుతుందంటే ముందు నన్ను తినమనేవారు. నేను కట్టుకునే బట్టలు కూడా నన్ను షాప్కి తీసుకెళ్ళి కొనేవారు. ఎప్పుడైనా నాకేదైనా తిందామని అనుకుని
అది చేద్దామా అంటే మర్నాడే చేసేవారు. ఆ అయ్యగారు సినిమాలకి రాను అంటే మనం నలుగురం వెళ్ళేవాళ్ళం. అంతెందుకు, మీ కుటుంబం అంతా తిరుపతి వెళ్తుంటే మీరు నాకు కూడా విమానం టికెట్ కొంటే అందరూ అన్నారు, పని పిల్లని విమానంలో తీసుకెళ్ళకపోతే ఏమైంది, ఇంట్లో ఉండదా, పెద్దమ్మాయే కదా అని. మీరప్పుడు అన్నమాట నేను మర్చిపోను. ఇదే సుష్మ అయితే మీరు అలా అంటారా అని. నాకు తెలుసు, మీ చుట్టాలందరూ మిమ్మల్ని అనేవారు, పని పిల్లని నెత్తికెక్కించుకుంటావు అని. అవును, నాకు అవసరానికి చేస్తోంది రమణ, అందుకే నెత్తికెక్కించుకుంటాను అనేవారు. నాకు కుట్టు ఎంబ్రాయిడరీలో చేర్చిన రోజు, ఆ రోజు మీరేమన్నారో నాకు గుర్తుంది. నువ్వు మా ఇంట్లో ఉన్నట్టు ఎక్కడా ఉండలేవు, మేం చూసినట్టు ఎవరూ చూడరు. నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళి మీ అమ్మలాగా ఇళ్లల్లో పని చేయలేవు. కుట్టు నేర్చుకుంటే 4 జాకెట్లు కుట్టుకున్నా గౌరవంగా బతకొచ్చు. చేతిలో విద్య ఉంటే ఎక్కడైనా బతకొచ్చు అని. ఆ విద్య నాకు నాతో పాటు ఇంకా కొంతమంది కడుపు నింపుతోంది. నేను చేసిందల్లా నాకు వచ్చిన ఏ అవకాశం వదల్లేదు. నా అదృష్టం కొద్దీ మా బావ కూడా నాకు అన్ని విధాలా సహకరించాడు. నేను ఏది కొత్తగా చేద్దామన్నా నా మీద నమ్మకంతో విన్నాడు. వచ్చే వారం హైదరాబాద్ షాపులో మేము మా బిజినెస్ మొదలుపెట్టి 10 సంవత్సరాలు అయిన పండగ చేస్తున్నాం. అప్పుడు మా వాళ్ళందరూ వస్తారు. అన్న, అక్క అందరూ మిమ్మల్ని కలుస్తాం అంటున్నారు. మీరందరూ తప్పక రండి. గొంతు గద్గదమవుతుంటే చెప్పింది. శ్యామ్కి కూడా తల్లి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది వేరే వాళ్ళు చెప్తే వినడమే కానీ ఇవాళ ఆ కథంతా తల్లి నోట్లో నుంచి వినడం, దానికి కారణం అయిన వాళ్ళని చూడడం చాలా ఆనందం కలిగింది. రాజు పరిస్థితి కూడా అదే. ఎప్పుడూ శ్యామల, రాజారావు గురించి వినడమే కానీ ఇవాళ చూశాక వాళ్ళ గొప్పతనం అర్థమైంది. ఈ రోజుకి వాళ్ళు రమణనే పొగుడుతున్నారు కానీ వాళ్ళ గొప్పతనం అంటల్లేదు. శ్యామల, రాజారావు బయలుదేరుతుంటే పళ్ళు, స్వీట్స్ ఇచ్చి మళ్ళీ ఇంటిల్లిపాది దండాలు పెట్టారు. ఈ దండాల గోల ఏమిటి, నీకు తెలీదా, నాకు ఇలాంటివేమి ఇష్టం ఉండదని అంది శ్యామల మళ్ళీ రమణని దగ్గరికి తీసుకుంటూ. ఇంక మీ ఇష్టాలేమీ ఉండవు, నేను చెప్పినట్టు వినాల్సిందే అని సంతోషంగా నవ్వింది రమణ. బాయ్ అమ్మమ్మగారు, తాతగారు అని శ్యామ అంటే, అదిరా నాన్న, నువ్వు నచ్చావు కానీ గారు తీసేయి సరేనా అని. ఫంక్షన్కి అందరం తప్పకుండా వస్తాం రాజుతో చెప్తూ కారెక్కారు. మన ఇంట్లో పెరిగిన పిల్ల మన పిల్లల కన్నా గొప్పగా ఎదిగింది, నాకు చాలా గర్వంగా ఉంది అన్న రాజారావుని చూస్తూ శ్యామలంది. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకుంది. ఆకాశమే హద్దుగా పెట్టుకుంది. ఆ ఎదుగుదలలో మన భాగం కూడా ఉందని నాకు గర్వంగా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.